Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 3 in your pride journey. So guys, ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు గైస్ నిన్న మనం ఏం డిస్కస్ చేసాం, డేటాని వేరియబుల్స్లోకి ఎలా స్టోర్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి బై ద యూజింగ్ ఆఫ్ ఏంటి ప్రింట్ స్టేట్మెంట్స్ ఉపయోగించి డేటాని ఎలా డిస్ప్లే చేయాలో చూసాం. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్ ఇచ్చిన డేటాని అంటే మనం ఇచ్చిన డేటాని ప్రింట్ స్టేట్మెంట్లో ఎలా డిస్ప్లే చేయాలి, అసలు యూజర్ ఇచ్చిన డేటాని ఎలా తీసుకోవాలి, దానికి ఏ మెథడ్ యూజ్ చేయాలి, అండ్ ఒక టైప్లో ఉన్న డేటాని ఇంకో టైప్లోకి ఎలా మార్చాలి గైస్, ఈరోజు మొత్తం క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు గైస్. సో స్కిప్ చేయకపోతేనే మీకు క్లారిటీగా అర్థమవుద్ది గైస్, ఓకేనా? ఐ హోప్ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడేస్ డే 3 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, అసలు టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, అండ్ మినీ ప్రాజెక్ట్ కూడా ఇవాళ మనం చూద్దాం గైస్. సింపుల్గా చెప్పాలంటే అసలు ఇన్పుట్ ఫంక్షన్ దేనికోసం వాడతాం, టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక టైప్లో ఉన్న డేటాని ఇంకో టైప్లోకి ఎలా మారుస్తాం. సో ఈ రెండు చూసినాక మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాని మీద మినీ ప్రాజెక్ట్ చేద్దాం గైస్, ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. సో లేట్ చేయకుండా ఇవాళ టాపిక్స్ చూద్దాం గైస్. ముందు మీరు ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు ప్రింట్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవాలి గైస్. అంటే అసలు ఆ డేటాని ఎలా డిస్ప్లే చేయాలి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుద్ది. సో గైస్, ఇది మొత్తం మీరు తెలుసుకోవాలంటే మన ప్రీవియస్ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వచ్చుద్ది గైస్, ఓకేనా? సో ఇప్పుడు ఇవాళ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇవాళ టాపిక్స్ మనం ఏం డిస్కస్ చేద్దాం, యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ టు టేక్ యూజర్ ఇన్పుట్. అంటే యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలంట. సో అది ఎలాగో మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్, ఓకేనా? డోంట్ వరీ, మీరు లాస్ట్ వరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది గైస్. అంటే మీరు కూడా డైరెక్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు కూడా యూజర్ నుంచి వాల్యూస్ని తీసుకురాగలరు గైస్, ఓకేనా? ఆఫ్టర్ వాచింగ్ మై వీడియో, ఓకేనా? తర్వాత ఏంటి, టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్. అంటే ఒక టైప్లో ఉన్న డేటాని వేరే టైప్లోకి ఎలా మార్చాలి, ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ గైస్. స్ట్రింగ్ని మనం సింపుల్గా ఎస్టీఆర్ అంటాం, ఓకేనా? సో మూడో టాపిక్ ఏంటి, డిస్ప్లేయింగ్ యూజర్ ఇన్పుట్ విత్ ప్రింట్ స్టేట్మెంట్ గైస్. నిన్న వీడియోలో మనం ఏం చూసాము, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏదైతే వేరియబుల్స్లో డేటా స్టోర్ చేసుకున్నామో దాన్ని మనం డిస్ప్లే చేసుకున్నాం. కానీ ఇవాళ మనం ఏం చేద్దామంటే యూజర్ ఇచ్చిన డేటాని మనం ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా డిస్ప్లే చేద్దాం, ఓకేనా గైస్? సో తర్వాత ఏంటి, రైటింగ్ ఏ మినీ ప్రోగ్రామ్, ఓకేనా? యూజర్ ఫామ్, ఓకే గైస్. సో ఈరోజు మన టాపిక్స్ అయితే ఇవి. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి, సో యూజింగ్ ఇన్పుట్ టు టేక్ యూజర్ ఇన్పుట్, ఓకే గైస్. ఇన్పుట్ ఫంక్షన్ ఉపయోగించి యూజర్ ఇన్పుట్ని ఎలా తీసుకోవాలి, ఓకే గైస్. చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ యాజ్ ఏ స్ట్రింగ్ గైస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏంటంట, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూజర్ ఎప్పుడైతే మనకి లైక్ ఎంటర్ చేస్తాడో డేటాని గైస్, ఆ డేటా అనేది మనకి ఏంటో ఉంటుందంట, ఆ డేటా అనేది మనకి డిఫాల్ట్గా స్ట్రింగ్లో ఉంటుంది గైస్, ఓకేనా? సో మనకి యూజర్ ఇచ్చిన డేటా డిఫాల్ట్గా ఏముంటుంది, స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది, ఓకేనా గైస్? ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇదే మర్చిపోతారు. లైక్ ఏంటంటే యూజర్ ఇచ్చిన డేటా లైక్ ఏజ్ అడుగుతారు. సో ఏజ్ అనేది 5 అని ఇస్తారు. సో 16 ఇస్తారు. సో 16 అనేది ఏంటి, డిఫాల్ట్గా మనకేంటి యూజర్ ఇచ్చిన డేటా అనేది స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది. సో దానికోసం మనం టైప్ కన్వర్షన్ యూజ్ చేయాలి. సో టైప్ కన్వర్షన్ ఎలా యూజ్ చేయాలి, ఒక డేటా టైప్లోంచి ఇంకో డేటా టైప్లోకి ఎలాగ మార్చాలి మనం చూద్దాం గైస్, ఓకేనా? కానీ మీరు ముందు ఏం గుర్తుపెట్టుకోవాలి, యూజర్ ఇచ్చిన డేటా అనేది మనకి డిఫాల్ట్గా స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది. అండ్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి మనం డేటా తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఈ రెండు పాయింట్లు మీరు క్లియర్గా ఉండాలి గైస్, ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ అయితే ఇది గైస్. ఇక్కడ చూడండి, నేనేం చేసుకున్నా గైస్, ఇక్కడ మీరు మన ప్రీవియస్ వీడియో చూసినట్టయితే నేమ్ అనేది ఏంటి చెప్పండి. సో నేమ్ అనేది ఏంటి, మనకి వేరియబుల్. సో
ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ ఇన్పుట్ వాడాడు, ఏం వాడాడు? సో ఇన్పుట్ పెరాన్సిస్లో గైస్ ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అది మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది గైస్, ఓకేనా. సో ఎంటర్ యువర్ నేమ్, ఓకేనా గైస్. ఎంటర్ యువర్ నేమ్ అనేది మనకి కన్సోల్లో డిస్ప్లే అవుతుంది గైస్. ఒక కన్సోల్గా మనకి అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవుద్ది, ఓకేనా. సో అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవుతే యూజర్కి ఏం తెలుస్తుంది అంటే, యూజర్ అంటే ఎవరు ఇక్కడ? మనం. అంటే మనకేం తెలుస్తుంది? ఎంటర్ యువర్ నేమ్ అంటే నేను నా పేరు ఎంటర్ చేస్తాను, మీరు మీ పేరు ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంటర్ యువర్ నేమ్ అని కర్సర్ అనేది ఆగిపోద్ది గైస్, ఓకేనా. అంటే అక్కడతో ప్రోగ్రామ్ ఆగిపోద్ది. ఎప్పుడైతే మనం టెక్స్ట్ని ఎంటర్ చేసామో, టెక్స్ట్ని ఎంటర్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్, ఓకేనా. అది ఎలా జరుగుద్ది అది కూడా మొత్తం మనం చూద్దాం గైస్ ప్రాక్టికల్గా, ఓకేనా. ఇక్కడ చూడు, ఎంటర్ యువర్ నేమ్ అంటే సో ఇక్కడ ఏంటి? హలో నేమ్ గైస్. ఇక్కడ చూసారా, ఎంటర్ యువర్ నేమ్ డైరెక్ట్గా రాకేష్ అని వచ్చేసింది, కానీ మనకి రాకేష్ అని రాదు గైస్, ఓకేనా. ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ మనకి స్పేస్ వచ్చింది. మనం టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హలో రాకేష్ అని వచ్చింది గైస్, ఓకేనా. అది ఎలాగో మనం చూద్దాం గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ చూడండి, హలో రాకేష్. ఇక్కడ ఏంటి? ఎంటర్ యువర్ నేమ్ అంటే నేను రాకేష్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? హలో రాకేష్ ఎందుకు వచ్చింది? నేను ప్రింట్ స్టేట్మెంట్లో హలో అని రాశాను. సో నేమ్ అనేది ఏంటి? నేమ్లో ఏం స్టోర్ అయింది? డేటా ఉంటుంది. సో వేరియబుల్లో డేటా ఉంటుంది. ఏ డేటా ఉంది? యూజర్ ఇచ్చిన డేటా. యూజర్ ఏమి ఎంటర్ చేశాడు? సో రాకేష్ అని ఎంటర్ చేశాడు. సో అందుకే హలో రాకేష్, ఓకే గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు మీరు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవడం నేర్చుకున్నారు. కానీ ఏంటి, నేనేం చెప్పాను? యూజర్ ఎంటర్ చేసిన డేటా డిఫాల్ట్గా స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్న డేటాని సో వేరే డేటా టైప్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం గైస్, ఓకేనా. సో గైస్ మన సెకండ్ టాపిక్ ఏంటి? టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్ గైస్. ఇప్పటివరకు మనం ఏం చూసాం? యూజర్ ఇచ్చిన డేటాని జస్ట్ స్టోర్ చేసుకోవడం చూసాం. యూజర్ ఇచ్చిన డేటా అనేది స్ట్రింగ్ టైప్లోకి మార్చడం చూసాం. కానీ ఇక్కడేంటి? టైప్ కన్వర్షన్ అంటున్నాడు. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక టైప్లో ఉన్న డేటాని వేరే టైప్లోకి ఎలా మార్చాలి? సో అలా మార్చడాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటారు గైస్, ఓకేనా. సో అది ఎలా మార్చాలో చూద్దాం గైస్. గైస్ ఇక్కడ చూడండి, పైథాన్ ట్రీట్స్ ఆల్ ఇన్పుట్ యాజ్ ఏ గైస్. ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైథాన్లో మీరు ఎక్కడైనా ఎస్టీఆర్ అనేది చూస్తే దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ గైస్. స్ట్రింగ్ని మనం ఎస్టీఆర్ అని పిలుస్తాం, లైక్ ఎస్టీఆర్ అని రాసుకుంటాం గైస్ పైథాన్లో, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు? పైథాన్ ట్రీట్స్ అంటే పైథాన్ అనేది యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది, ఓకేనా గైస్. ఏంటంటే స్ట్రింగ్గా ట్రీట్ చేద్దాం. సో యూ మస్ట్ కన్వర్ట్ గైస్. మీరు ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు? వెన్ యూ నీడెడ్ అంటే మీకు ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు, లైక్ మీ రిక్వైర్మెంట్ అనేది ఇంటీజర్ అయితే మీరు ఇంటీజర్లోకి మార్చుకోవాలి. మీ రిక్వైర్మెంట్ అయితే ఫ్లోట్ అయితే మీరు ఫ్లోట్లోకి మార్చుకోవాలి గైస్. అదే మీ రిక్వైర్మెంట్ స్ట్రింగ్ అయితే మీరు మార్చుకొని పని అవసరం లేదు, ఓకే గైస్. ఇప్పుడు అసలు ఎలా మార్చుకోవాలి, సో ఏం చేస్తే మారుద్దో ఇప్పుడు మనం చూద్దాం గైస్, ఓకేనా. సో గైస్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకేంటి? ఏజ్ అనే వేరియబుల్ ఉంది. మనకేంటి? ఈజ్ ఈక్వల్ గైస్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఎంటర్ ఎవరు ఏజ్ అన్నాడు గైస్. ఇక్కడ ఏజ్ అనేది ఏ డేటా టైప్లో ఉంటుంది? సో ఏజ్ అనేది ఒక నెంబర్. సో నెంబర్ అనేది మనకి ఇంటీజర్ డేటా టైప్. సో యూజర్ ఏ ఎంటర్ చేస్తాడు? సో లైక్ యూజర్ ఏజ్ లైక్ 16 అనుకుంటే 16 అని ఎంటర్ చేస్తాడు. సో డిఫాల్ట్గా 16 అనేది స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది గైస్. సో దాన్ని మనం ఇంటీజర్లోకి మార్చుకోవాలంటే గైస్ సింపుల్ గైస్, ఇంట్ అని రాసి పెరాన్సిస్లో మన ఇన్పుట్ ఫంక్షన్ రాస్తే సరిపోద్ది గైస్, ఓకేనా. సో మనకి ఇంటీజర్ కావాలంటే ఇంట్ అని రాయాలి. సో ఫ్లోట్ వాల్యూ కావాలంటే ఫ్లోట్ అని రాస్తే సరిపోద్ది గైస్, ఓకేనా గైస్. అది మీకు ఎలా మారుద్ది, అసలు బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది తెలియాలంటే మనం ప్రాక్టికల్గా వర్క్ చేద్దాం గైస్, ఓకేనా. డోంట్ వరీ, మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను లాస్ట్లో కోడ్ కూడా రన్ చేసి మీకు చూపిస్తాను గైస్, ఓకేనా. సో ఎంటర్ యువర్ ఏజ్ 22. సో ఎంటర్ యువర్ మార్క్స్ 87.5 గైస్. ఇక్కడ చూడండి, యు ఆర్ 22 years old అండ్ స్కోర్డ్ 87.5, ఓకే గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఫైల్లో ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేద్దాం? యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్ తగ్గట్టు టైప్ కన్వర్షన్ కూడా చేద్దాం గైస్, ఓకేనా. డోంట్ వరీ. సో గైస్ తర్వాత టాపిక్ ఏంటి? డిస్ప్లేయింగ్ ఇన్పుట్ డేటా విత్ ప్రింట్ గైస్. ఆల్రెడీ ఇది మనకు తెలుసు, మనం ఆల్రెడీ ఏమి నేర్చుకున్నాం?
ప్రింట్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం గైస్. ప్రింట్ స్టేట్మెంట్ ఉపయోగిస్తారు. సో గైస్ చూడండి, వీ యూజ్ ప్రింట్ టు షో ది ఇన్పుట్ డేటా. గైస్ ఇక్కడ చూసారా, ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు గైస్? ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇన్పుట్ డేటానే కాదు, మనం ఎక్స్టర్నల్గా మనం ఏదైనా మనం రాసుకుంటే అది కూడా డిస్ప్లే అవుద్ది, ఓకేనా? ఆర్ కంబైన్ టెక్స్ట్ ప్లస్ వేరియబుల్, ఓకేనా గైస్? మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద మనకి డేటా అనేది డిస్ప్లే అవ్వాలంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం గైస్, ఓకేనా? ఇక్కడ చూడండి, సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో విచ్ సిటీ డూ యూ లివ్ ఇన్? సో గైస్ ఇక్కడ ఏంటి, ఇక్కడ విచ్ సిటీ డూ యూ లివ్ ఇన్ అని మనకి డిస్ప్లే అవ్వాలి గైస్. సో డిస్ప్లే అవుతాకి మనం ఇక్కడ ఇన్పుట్లో రాసుకోవాలి గైస్. మనం ఎందుకన్నా ఇలా రాసుకోవాలి, ఇలా రాసుకోకపోతే ఏమవుద్దని అంటే గైస్, ఇలా రాసుకోకపోతే ఏమవుద్దంటే యూజర్కి ఏం టైప్ చేయాలో తెలియదు గైస్, ఓకేనా? అది రాసుకోకపోయినా పర్లేదు గైస్, ఓకేనా? లైక్ మీరే రాసుకుని మీరే రన్ చేస్తే అలా రాసుకోవాల్సి లేదు గైస్. కానీ మీ ప్రోగ్రామ్ని వేరే వాళ్ళు రన్ చేస్తే వేరే వాళ్ళు ఇన్పుట్ ఇవ్వాలి కదా గైస్. సో అప్పుడు వాళ్ళకి తెలియాలంటే సో ఇక్కడ ఇలా మనం మెన్షన్ చేసుకుంటే ఓకే, ఇక్కడ నేను లివ్ సిటీ రాయాలి అని వాళ్ళకి తెలుస్తుంది గైస్, ఓకేనా? అసలు అది రాయకుండా కూడా మనం ఇన్పుట్ వాల్యూ ఇవ్వచ్చు గైస్. అది కూడా ఎలాగో చూద్దాం గైస్, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, సో ప్రింట్ యూ లివ్ ఇన్ సిటీ అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే యూజర్ అక్కడ సిటీని మెన్షన్ చేస్తాడో మనం దాన్ని డిస్ప్లే చేసాం, ఓకే గైస్? ఆల్రెడీ మనకి ప్రింట్ స్టేట్మెంట్ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లేదు గైస్ దీని గురించి. సో మీకు ప్రింట్ అంటే ఒకటే గుర్తు వచ్చేది గైస్, ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ ది అవుట్పుట్ ఇన్ ది అవుట్పుట్ స్క్రీన్. ఇన్పుట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, ఓకే గైస్? మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే మనం అంత ఫాస్ట్గా కోర్స్ అవ్వద్దు గైస్, అంత ఫాస్ట్గా మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి గైస్. మీరు చిన్న టాపిక్ అయినా పెద్ద టాపిక్ అయినా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది గైస్. మీరు అనుకోవచ్చు ఏంటన్నా ప్రింట్ స్టేట్మెంట్కి ఇన్పుట్ స్టేట్మెంట్ కూడా ఎంత లెందీగా చెప్తున్నావు, ఎంత లాగ్ ఏంటన్నా మీరు అనుకోవచ్చు గైస్. ఈ చిన్న చిన్న టాపిక్సే మీకు క్లారిటీగా ఉంటే లైక్ మనం బిగ్ అంటే లైక్ పెద్ద పెద్ద కోడ్ రాసినప్పుడు మీకు అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అసలు ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, సో అసలు ప్రింట్ ఎలా చేయాలి, సో అది మొత్తం మీకు క్లారిటీగా వచ్చుద్ది గైస్, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో మనం ఇన్పుట్ అంటే ఏంటో చూసాం, అవుట్పుట్ అది లైక్ ప్రింట్ స్టేట్మెంట్ అంటే చూసాం. ఇప్పుడు ఏంటి, మనం ఒక మినీ ప్రాజెక్ట్ చూద్దాం గైస్, ఓకేనా? సో టాస్క్ ఏంటి, సో క్రియేట్ ఏ మినీ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ సో నేమ్ ఏజ్ అండ్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ డిస్ప్లే దెమ్ నెస్లీ. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, సో ఎగ్జాంపుల్ చూడండి. సో నేమ్ అన్నది ఏమన్నది, సో ఇన్పుట్లో ఎంటర్ యువర్ నేమ్. గైస్ ఇక్కడ ఏంటంట, సో ఎందుకు ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ రాశాడు, సో గైస్ ఇక్కడ ఏంటంటే మనకి పైథాన్ కూడా రన్ అయినప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుద్ది, ఎంటర్ యువర్ నేమ్ అనేది డిస్ప్లే అవుద్ది గైస్, ఓకేనా? అది డిస్ప్లే అవుతే మనకి ఏం అర్థం అవుద్ది అంటే మనకేమర్థం అవుద్ది, ఎంటర్ గైస్. మీరు కూడా ఏంటి, మిమ్మల్ని ఎవరిని వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మీరు ఏం చెప్తారు అంటే మీరు ఆన్సర్ చెప్తారు. అంటే ఏంటి, మీరు ఆన్సర్ చెప్పే వరకు మిమ్మల్ని ఎవరైతే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగారో వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు. సో వెయిట్ చేసి మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో గైస్ అలాగే పైథాన్ కూడా ఏం చేద్ది, ఎంటర్ యువర్ నేమ్ అంటే ఎప్పుడైతే యూజర్ అది నేమ్ అయినా ఇవ్వచ్చు ఏదో ఒకట, ఎప్పుడైతే యూజర్ టైప్ చేసి ఎంటర్ కొడతారో అప్పుడు వరకు పైథాన్ అనేది వెయిట్ చేస్తుంది గైస్. వెయిట్ చేసి తర్వాతే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది, ఓకే గైస్? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు ఎలాగైతే మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తారో పైథాన్ కూడా ఇన్పుట్ స్టేట్మెంట్ రన్ అయిన తర్వాత అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తుంది గైస్, ఓకేనా? అంటే యూజర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వెయిట్ చేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ ఏంటి, నేమ్ అడిగాడు, సో ఏజ్ అడిగాడు, సో సబ్జెక్ట్ అడిగాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, సో ఇదన్నీ డిస్ప్లే చేసుకున్నాడు గైస్. ఇదంతా మనకు తెలిసిందే, ఓకేనా గైస్? ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు వరకు మనం థియరిటికల్గా, ఓకే గైస్, థియరిటికల్గా అసలు వాట్ ఈస్ వాట్ అంటే ఏంటో చూసాం గైస్. కానీ ఇప్పుడు ఏంటి, మనం ప్రాక్టికల్గా పైథాన్లో రన్ చేసి అసలు ఇన్పుట్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుద్ది, అసలు ప్రింట్ స్టేట్మెంట్లో ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూని ఎలా డిస్ప్లే చేయాలి, టైప్ కన్వర్షన్ ఎలా చేయాలి, సో అది మొత్తం మనం క్లారిటీగా చూద్దాం గైస్, ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు మనం థియరిటికల్గా నేర్చుకున్న టాపిక్స్ని మనం ప్రాక్టికల్గా వర్కౌట్ చేద్దాం గైస్, ఓకేనా గైస్? ఇది మనం లాస్ట్ క్లాస్లో రాసిన కోడ్ గైస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాను గైస్, ఓకేనా? మనం ఇన్పుట్ తీసుకోవాలంటే యూజర్ దగ్గర నుంచి ఏ స్టేట్మెంట్ వాడాలి, ఇన్పుట్ అనే స్టేట్మెంట్ వాడాలి, ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను వేరియబుల్ గైస్, వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం గైస్, ఓకేనా? నేను తీసుకున్నదే తీసుకోవాలని లేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు యూజర్ ఇన్పుట్, ఓకే గైస్,
యూజర్ ఇన్పుట్ అనేది నా వేరియబుల్ నేమ్. ఓకే గైస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, మీ ఇష్టం గైస్. ఓకేనా, నేను తీసుకున్నదే తీసుకోవాలని లేదు. ఓకేనా, యూజర్ దగ్గర నుంచి నేను ఇన్పుట్ తీసుకున్నా కాబట్టి నాకు అర్థం అవ్వడానికి నేను యూజర్ ఇన్పుట్ అనేది వేరియబుల్ నేమ్గా తీసుకున్నాను. ఓకే గైస్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇన్పుట్ గైస్ చూసారా, నేను ఇక్కడ జస్ట్ అక్కడ ఇన్పుట్ అని రాశాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ సో యూజర్ ఇన్పుట్. గైస్ మీరు అనుకోవచ్చు ఏంటన్నా ఇన్పుట్ ఫంక్షన్ లోపల ఏది రాయలేదు ఏంటన్నా అని మీరు అనుకోవచ్చు. గైస్ అక్కడ నిజంగా చెప్పాలంటే ఏమీ రాయవసరంలా, కానీ మనం ఎప్పుడు ఎందుకు రాయాలంటే అక్కడ మనం అంటే లైక్ యూజర్ ఏదైతే డేటాని ఎంటర్ చేయాలో యూజర్కి తెలియడానికి కోసం మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఇలా మనం ఏదైనా రాయకుండా కూడా మనకి అక్కడ స్టక్ అయిపోద్ది. చూడు గైస్, ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తున్నాను, మీరే చూడండి డిఫరెన్స్. గైస్ ఇప్పుడు నేను ఇక్కడ ఏముంటానంటే యూజర్, దానికన్నా ముందు నేను ఇక్కడ యూజర్ ఎంటర్ దిస్ టెక్స్ట్. గైస్ ఇక్కడ చూసారా, నేనేమన్నా ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత ప్రింట్ స్టేట్మెంట్లో నేను యూజర్ ఎంటర్ దిస్ టెక్స్ట్ అని రాస్తున్నాను గైస్. ఓకేనా గైస్, మామూలుగా అయితే మనం ఇప్పుడు రన్ చేస్తే ఏం రావాలి, మనకి యూజర్ ఇన్పుట్ అని డిస్ప్లే అయిపోవాలి, ఇక్కడ కింద యూజర్ ఎంటర్ దిస్ టెక్స్ట్ అని కూడా డిస్ప్లే అయిపోవాలి. కానీ నేను రన్ చేస్తా చూడండి గైస్. గైస్ ఇక్కడ చూసారా, మనకి ఏమి డిస్ప్లే అవ్వాలా, ఎందుకు ఏమి డిస్ప్లే అవ్వలేదంటే గైస్ ఇక్కడ నేను క్వశ్చన్ వేసా. అంటే ఏంటి, యూజర్ దగ్గర నుంచి నేను ఇన్పుట్ తీసుకోవాలి, అంటే ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేస్తుంది, కంప్యూటర్ వెయిట్ చేస్తుంది. సో గైస్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే సమ్ టెక్స్ట్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టానో అప్పుడు మనకి తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఇప్పుడు నేను ఇప్పుడు రాకేష్ అని రాసాను గైస్. సో రాకేష్ అని రాసి ఎంటర్ కొట్టగానే గైస్ చూసారా, మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది గైస్. ఓకేనా చూడండి, యూజర్ ఎంటర్ దిస్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు రాకేష్. గైస్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఎందుకు రాసుకోవాలి, సో ఎందుకంటే యూజర్కి తెలియడానికి కోసం మనం టెక్స్ట్ రాసుకోవాలి గైస్. ఓకేనా, ఎంటర్ యువర్ నేమ్. ఓకే గైస్, ఇప్పుడు నేమ్ అడిగాడు కాబట్టి మనం ఖచ్చితంగా నేమే మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా, అలా కాకుండా మనం అక్కడ ఇన్పుట్ ఫంక్షన్లో ఎలాంటి టెక్స్ట్ మెన్షన్ చేయకపోతే యూజర్కి తెలియదు గైస్ ఏం ఇవ్వాలని. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేస్తాను కోడ్ గైస్. 1 సెకండ్ గైస్. గైస్ సేవ్ చేయండి ఫస్ట్. సో సేవ్ చేయండి, తర్వాత మనం టెర్మినల్లోకి వెళ్దాం గైస్. టెర్మినల్ అయితే మనం ఏం చేద్దాం, py స్పేస్ గైస్ మన ఫైల్ నేమ్ ఏంటి 1.py. ఓకే గైస్, గైస్ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఏంటి, కర్సర్ అనేది అక్కడ ఆగిపోయింది గైస్. అంటే మనకి కోడ్ అనేది అక్కడతో ఆగిపోయింది గైస్. మనం ఎప్పుడైతే ఇన్పుట్ స్టేట్మెంట్ వాడామో యూజర్ దగ్గర నుంచి అవుట్పుట్ లైక్ డేటా వచ్చే వరకు మనకి ప్రోగ్రామ్ అనేది ఆగిపోద్ది గైస్. ఓకేనా, ఎప్పుడైతే యూజర్ ఎంటర్ కొడతాడో, టెక్స్ట్ ఎంటర్ చేసి ఎంటర్ టైప్ చేస్తాడో అప్పుడే మనకి కోడ్ అనేది రన్నింగ్ అవుద్ది గైస్. ఓకేనా, అప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అనగానే సో రాకేష్ అని కొత్తగా కొట్టిన తర్వాత కూడా మనకు అవ్వదు గైస్. కొట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎంటర్ కొట్టాలి గైస్, ఎంటర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్. ఓకేనా చూడండి, ఇక్కడ యూజర్ ఎంటర్ దిస్ టెక్స్ట్ రాకేష్. ఓకేనా గైస్, ఇప్పుడు ఏంటి మనకేముంది, నేను యూజర్ దగ్గర నుంచి టెక్స్ట్ తీసుకున్నా గైస్. ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నాను గైస్. ఓకేనా, ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నాను. సో గైస్ మీరు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కోడ్లో ఏమైనా అప్డేట్స్ చేస్తే మీరు సేవ్ చేయాలి గైస్. ఓకేనా, సేవ్ చేయడానికి ఏంటి, Ctrl+. ఓకేనా, అప్పుడు మీకు సేవ్ అవుద్ది. సో ఇప్పుడు నేను మళ్ళీ పై 1.p అని ఎంటర్ చేస్తాను గైస్. సో మళ్ళీ మనకేముంది, ఎంటర్ యువర్ ఏజ్. ఓకే గైస్, ఎంటర్ యువర్ ఏజ్ అంటే మనకేమవుద్ది, సో నేను 20 అని ఇచ్చాను గైస్. ఓకేనా, 22 అని ఇచ్చాను గైస్. ఇక్కడ చూడండి, యూజర్ ఎంటర్ దిస్ టెక్స్ట్. ఓకే గైస్, సో అలా కాకుండా మనకి రిలవెంట్గా ఉంటాయి నేనేమంటున్నా, యూజర్ ఏజెస్. ఓకే గైస్, యూజర్ ఏజెస్. సో యూజర్ ఇన్పుట్ అక్కడ రాయాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏంటి, మనం తెలుసు గైస్, మనం ఎప్పుడైతే మనకు అది ఏం టైపో తెలుస్తాకి మనం టైప్ అని యూజ్ చేయాలి గైస్. ఓకేనా గైస్, ఇక్కడ నేను టైప్ అని యూజ్ చేస్తున్నాను గైస్. టైప్ అని యూజ్ చేస్తే మనకి అది ఏం టైపు మనకి రిజల్ట్ వచ్చింది గైస్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏమి ఇచ్చాను, ఎంటర్ యువర్ ఏజ్ అంటే నేను 22 అని ఇచ్చాను. 22 అనేది ఏంటి, మనకి నెంబరు. సో ఇప్పుడు మనకి ఇంటీజర్ వచ్చిందో స్ట్రింగ్ వచ్చిందో చూద్దాం గైస్. సో నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మళ్ళీ
సో ఏంటి పీ గైస్ ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ ఇలా టైప్ చేస్తున్నానంటే మీకు అలవాటు అవడానికి గైస్. ఓకేనా, పైథాన్ ఫుల్ రన్ చేయడానికి టెర్మినల్లో పీవై స్పేస్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకేనా గైస్. గైస్ ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఏజ్ అంటే నేను 45 ఇచ్చాను గైస్. గైస్ ఇక్కడ చూసారా యూజర్ ఏజ్ గైస్, ఇక్కడ చూసారా ఏమొస్తుంది, టైప్ వచ్చింది. టైప్ గైస్ ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, స్ట్రింగ్ టైప్ వచ్చింది గైస్. కానీ మనకి ఇక్కడ ఏజ్ అనేది ఏ టైపు, ఇంటీజర్ టైప్ కావాలి. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, సో మనం ఏంటి టైప్ కన్వర్షన్ తెలుసుకున్నామా. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి మార్చాలంటే మనం టైప్ కన్వర్షన్ కావాలి. సో మనం అక్కడ డిఫాల్ట్గా ఏదైతే ఉందో యూజర్ ఇచ్చిన డేటా అనేది మనకి డిఫాల్ట్గా స్ట్రింగ్లో స్టోర్ అవుద్ది. సో స్ట్రింగ్ డేటా టైప్తో ఉంటుంది. సో మనం దాన్ని ఇంటీజర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, సో ఆ ఇన్పుట్ ఫంక్షన్ మొత్తాన్ని మనం ఇంట్ ఫంక్షన్లో పెట్టుకోవాలి గైస్. ఓకేనా, నేను ఏం చేయలేదు, ఏదైతే ఈ ఇంటీజర్ ఇన్పుట్ ఫంక్షన్ ఉందో ఆ ఇన్పుట్ ఫంక్షన్ని ఇంట్ ఫంక్షన్లో పెట్టుకున్నాను గైస్. సో ఎందుకన్నా ఇంట్ ఫంక్షన్లో పెట్టుకోవాలంటే గైస్ మనకి ఇంటీజర్ కావాలి ఇంట్ ఫంక్షన్లో పెట్టుకోవాలి, మీకు ఫ్లోటింగ్ వాల్యూ కావాలైతే ఫ్లోట్ ఫంక్షన్లో పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం గైస్. సో నేను ఇప్పుడు మళ్ళీ టైప్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి చేంజ్ అయిందో చూద్దాం గైస్. దానికన్నా ముందు సేవ్ చేసుకోవాలి మీరు గైస్. ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ అవర్ ఏజ్ అంటున్నా 45 ఇచ్చాను మళ్ళీ గైస్. ఇక్కడ చూసారా యూజర్ ఏజ్ ఈస్, సో గైస్ ఇక్కడ ఇంటీజర్లోకి ఉంది గైస్. చూసారా ఇందాక ఏంటి యూజర్ ఇచ్చిన ఏజ్ మనం టైప్ కన్వర్షన్ చేయకముందు ఏముంది, స్ట్రింగ్లో ఉంది. టైప్ కన్వర్షన్ చేసిన తర్వాత ఇంటీజర్లోకి మారింది గైస్. అలా మీరు ఒక టైప్లో ఉన్న డేటాని ఇంకో టైప్లోకి చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో మనం ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం నేర్చుకున్నాం, టైప్ కన్వర్షన్ కూడా నేర్చుకున్నాం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు ఆల్రెడీ టైప్ కన్వర్షన్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ సో యూజర్ ఏజెస్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తాను గైస్. ఓకేనా, ఇప్పుడు మనం చూడండి. సో సేవ్ చేశాను గైస్. చూసారా ఎంటర్ యువర్ ఏజ్ అంటే 22. సో గైస్ చూడండి యూజర్ ఏజెస్ 22. సో 22 అనేది ఏంటి మనకి ఇంటీజర్. ఓకేనా, సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మీరు ఇలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి గైస్. అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం, వాల్యూస్ గైస్. ఇక్కడ నేను ఫ్లోట్ అని పెడతాను గైస్. మనకు చూద్దాం ఫ్లోట్ ఎలా వచ్చుద్దో గైస్. ఫ్లోట్ అంటే నేను ఇచ్చిన వాల్యూ అనేది డెసిమల్ వాల్యూస్లో వచ్చింది గైస్. చూడండి, నేను పీవై గైస్, నేను ఇప్పుడు ఇక్కడ 54 అని ఇస్తాను, నాకేమొచ్చింది 54.0 అని వచ్చింది గైస్. చూడండి గెస్ట్ చూసారా యూజర్ ఏజ్ ఇస్ 54.0 అంటే ఏంటి, మనకి అక్కడ ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు కానీ అది మనకి ఫ్లోటింగ్లోకి అయిపోద్ది గైస్. ఇంకోటి గైస్, మీరు అక్కడ యూజర్ ఇచ్చింది ఏంటి, యూజర్ ఇచ్చిన వాల్యూ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్లో ఉంటుంది, దాన్ని మనం ఏమైంది ఫ్లోట్లోకి మార్చాం. ఓకే గైస్, అలా మీరు ఇంటీజర్లో కావాలంటే ఇంట్ ఫంక్షన్ వాడాలి, ఫ్లోటింగ్లో మారాలంటే ఫ్లోట్ ఫంక్షన్ వాడాలి గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు టైప్ కన్వర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్పుట్ ఫంక్షన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు మనం మిగతా టాపిక్ చూద్దాం గైస్. ఓకేనా, సో గైస్ చూసారు కదా, అలా మనం యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకోవాలి. అండ్ యూజర్ దగ్గర నుంచి వచ్చిన డేటాని మనకి స్ట్రింగ్లో డిఫాల్ట్గా స్ట్రింగ్లో ఉంటుంది, స్ట్రింగ్ డేటా టైప్లో. ఒకవేళ మనం స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్న డేటాని మనం ఇంటీజర్లోకైనా మార్చుకోవచ్చు, ఫ్లోటింగ్లో అయినా మార్చుకోవచ్చు, బేస్లో అయినా యువర్ రిక్వైర్మెంట్. ఓకేనా గైస్, సో టైప్ కన్వర్షన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ డే 3 గైస్. ఓకేనా, ఈరోజు టాస్క్ ఏంటంటే గైస్, సో మీరేం చేస్తారంటే యూజర్ దగ్గర నుంచి నేము, ఏజ్, ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడగండి గైస్. సో అడిగిన తర్వాత ఏజ్ని మనకేంటి, ఏజ్ అనేది మనకి డిఫాల్ట్గా స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది, దాన్ని మీరు ఇంటీజర్లోకి మార్చండి గైస్. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, సో ప్రింట్ చేయండి గైస్ ఆ వాల్యూస్ని. గైస్ మీరు చిన్న ప్రోగ్రామే అనుకోవచ్చు, చిన్న కాన్సెప్ట్ అనుకోవచ్చు గైస్, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత షార్ప్ అవుతారు గైస్. ఓకేనా, సో రేపొద్దున అయితే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే చూద్దాం గైస్. అర్థమెటిక్ ఆపరేషన్ చూసిన తర్వాత మనం ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ కూడా మనం రేపొద్దున బిల్డ్ చేద్దాం గైస్. ఓకేనా, సో గైస్ ఐ హోప్ నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మీరు అర్థమవుతే మీరు టాస్కులు కంప్లీట్ చేయండి గైస్. ఓకేనా, టాస్కులు కంప్లీట్ చేస్తే కామెంట్ చేయండి గైస్ కంప్లీటెడ్ అని. సో ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదన్నా మళ్ళీ చెప్పండి అంటే గైస్ నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా, కానీ మీరు రెస్పాండ్ అవ్వండి గైస్. ఓకేనా, మీరు రెస్పాండ్ అవుతేనే నాకు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వల్లనే నాకు తెలుస్తుంది గైస్ నేను ఎలా చెప్తున్నాను, ఏమన్నా మార్చుకోవాలా అని. ఓకేనా గైస్, ఐ హోప్ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అలా కాకుండా మీరు మాత్రమే చూడుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా